హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మరో రొటీన్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే లేవటం అయితే ఎర్లీగానే లేచాను. లేచిన వెంటనే ఫేస్ వాష్ చేసుకుని హాట్ వాటర్ తాగాను. ఈ మధ్యన హాట్ వాటర్లో ఏంటంటే హనీతో పాటు జీలకర్ర పొడి, మెంతుల పొడి కూడా మిక్స్ చేసుకుని తాగుతున్నాను. జీలకర్రని మెంతుల్ని మిక్సీ పట్టుకున్నప్పుడు స్టార్టింగ్లో ఏం చేసేదాన్నంటే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మెంతుల పొడి వేసుకుని హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగేదాన్ని. మెంతుల పొడి స్మెల్కి ఏంటంటే తాగడానికి ఇష్టపడేదాన్ని కాదు, కానీ తాగాలి మంచిది అనేసి అలానే కొన్ని రోజులు తాగాను. తర్వాత మెంతుల పొడి స్మెల్కి కొంచెం హెడేక్గా అనిపించి నా వల్ల కాదులే అనేసి ప్రక్కన పెట్టేశాను. కానీ తాగినప్పుడు ఏంటంటే గ్యాస్ ట్రబుల్ రాకుండా మంచిగా ఉండేది. ముందైతే పావు టీ స్పూన్ వేసుకుని తాగేదాన్ని. ఇప్పుడైతే పావు టీ స్పూన్‌లో హాఫ్ మెంతుల పొడి, పావు టీ స్పూన్‌లో హాఫ్ జీలకర్ర పొడి అయితే వేసుకుని తాగుతున్నాను. ఇంకా ఇక్కడొచ్చేసి వాకిలి షెడ్డు ఊడ్చేసుకుని వాకిలి షెడ్డు కూడా కడుగుతున్నాను. అదేంటో గానీ కరెక్ట్‌గా మా వారు లేచి వాళ్ళ పనికి వెళ్ళడానికి మనుషులకి ఫోన్ చేసి రమ్మనే టైంకి అయితే వర్షం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ మధ్యన 4, 5 డేస్ నుంచి కూడాని ఇలానే వస్తుంది. వచ్చేదేదో పెద్ద వర్షం వచ్చి ఎక్కువ టైం కురిస్తే బాగుండేది. చిన్న చిన్న చినుకులు పడి మళ్ళీ వెంటనే ఆగిపోతున్నాయి. వర్షం అనేది పెద్దగా కురిస్తేనే కదా మన రైతులందరం కూడా ట్రాక్టర్లతోటి పొలాలను దున్నించి విత్తనాలను జల్లి పంటలు పండించడానికి ఎదురు చూసేది ఈ వర్షం కోసమే కదండి. కానీ ఈ వర్షమేమో ఏదో వచ్చానా రాలేదా అన్నట్టుగా చిన్న చినుకులు రావడం, ఆగిపోయి ఎండ వచ్చేయడం. మొన్నటి దాకా కాచిన ఎండలైతే అసలు చెప్పనవసరం లేదు. ఎవరికి వాళ్ళం ఎప్పుడు ఈ ఎండలు తగ్గుతాయా అని అందరం కూడా ఎదురు చూస్తూనే ఉన్నాం కదా. అప్పట్లో అయితే వర్షాకాలం వర్షం, ఎండాకాలం ఎండ, మంచిగా ఉండేది వాతావరణం అనేది అని చెప్పుకునేటట్టుగా అయిపోయింది కదండి. ఇప్పుడున్నటువంటి వాతావరణం అనేది ఇంకా గేట్ దగ్గర వాకిలి షెడ్డు మొత్తం అంతా కూడా నీట్గా కడిగేసి గేట్ దగ్గర ముగ్గు పెట్టేసి అంట్లన్నీ కూడా బయట పెట్టేసి కడిగేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. నైట్ టిఫిన్ వేసుకోగా మిగిలినటువంటి ఇడ్లీ పిండితోటి రొట్టె అయితే వేస్తున్నాను. ఈ లోపైతే మా లక్కీ అయితే లేచి బ్రష్ చేసేసుకుంది. ఇంకా మా లక్కీ నేను కూడా ఇద్దరం కూడా టిఫిన్ చేసేసరికి ఈ లోపైతే అమ్మ అయితే వచ్చింది. అమ్మకైతే టిఫిన్ పెట్టాను. అమ్మ అయితే అక్క ఫోన్ చేస్తుంది అమ్మ అనేసి అడుగుతుంది. అక్క ఎవరా అంటే మా రెండో అక్కండి. ప్రీవియస్ వీడియోస్లో పరమజ్యోతి మ్యారేజ్ వీడియో అని పెట్టాను కదండి. పరమజ్యోతి వాళ్ళ అమ్మే మా రెండో అక్క అనమాట. అక్క పేరేమో కుమారి అనమాట. అక్క అయితే కువైట్ వెళ్ళడం జరిగింది. అమ్మకేమో కీబోర్డ్ ఫోనే చేయడం వచ్చు. అమ్మ అయితే పెద్ద అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా చిన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా ఇంటికి వచ్చినా సరే అక్క ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతుంది. ఇంకా అమ్మతో మాట్లాడుతూ మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా లంచ్లోకి అయితే పచ్చి రొయ్యలు, బెండకాయ పులుసు పెడుతున్నాను. రైస్ ఏమో ఒక ప్రక్కన కుక్ అవుతుంది. మా లక్కీ కాలేజీకి వెళ్తే మాత్రం మార్నింగే చేసేద్దును వంట. ఫ్రెండ్స్ అందరూ కూడా మండే వెళ్దాం అనేసరికి వెళ్లకుండా ఆగిపోయింది. ఇంకా మా వారైతే ఫోన్ చేసి నేనైతే కొంచెం దగ్గరలోనే వెళ్ళాను, భోజనానికి అయితే ఇంటికి వచ్చేస్తాను, డేవిడ్ అయితే కొంచెం లాంగ్ వెళ్ళాడు, అక్కడే భోజనం చేసేసి వచ్చేస్తాడు అనేసి అన్నారు. అమ్మకేమో కొంచెం కూర తీసుకువెళ్దు కానీ ఉండమ్మా అంటేను ఇంకా కూర్చుందనమాట. ఇంకా రొయ్యల్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలను వేసి మగ్గించేస్తాను. ఈ మధ్యనే మా వారు నేను కూడా సెంటర్కి పని ఉండి వెళ్ళాము. ఇంకా వస్తూనేమో చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి చికెన్ తీసుకొద్దామని చికెన్ తీసుకుంటుంటేనేమో చికెన్ షాప్ అతనేమో 1/2 కేజీ ఇంత అనేసరికి మా వారు ఎంతైనా తప్పట్లేదండి, పని చేసి చేసి ఇంటికి వచ్చి కూర లేకపోతే తినలేకపోతున్నాము. డైలీ ఏదో కూర మంచిగా తినడం వల్లనే తెల్లవారుజామున లేచి పనికైతే వెళ్ళిపోతున్నాం అనేసి ఆయనతో చెప్తున్నారనమాట. నిజమే కదండి, తెల్లవారుజామున లేచి పనికి వెళ్తున్నారంటే పని నుంచి ఇంటికి వచ్చేసరికి ఏదో ఒక మంచి కూర వండి పెట్టామనుకోండి, వాళ్ళు కూడా పని నుంచి పని చేసి చేసి వస్తారు కదా, వాళ్ళు కూడా మంచిగా భోజనం చేస్తారు, మనం కూడా మంచిగా వండి పెట్టామని సాటిస్ఫై అవుతాం కదా. కోటి విద్యలు కూటుకొరకే అనే సామెతని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి. ఆ మాట నిజమే కదండి. మంచిగా తింటామేమో, పని చేసుకోగలుగుతాము. ఇంకా బెండకాయ కర్రీ అయిపోయిన తర్వాత ఆ అమ్మకి బాక్స్లో వేసి ఇచ్చాను. అమ్మ అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఈ లోపైతే మా వారు కూడా పని నుంచి వచ్చేసారు. మా వారు వచ్చేసిన తర్వాత మా వారు నేను కూడా భోజనం చేసేసాము. ఇంకా ముందు రోజైతే రొయ్యలని అయితే తీసుకొచ్చారు. రొయ్యలేమో ఫ్రిడ్జ్లో పెట్టాను.
ఇంకా ఫ్రిడ్జ్లో రొయ్యలను తీసుకుని అమ్మ దగ్గరికి అయితే వచ్చాను. రొయ్యల్ని చేయకుండా బద్దకించాను అనుకోండి, ఆ రొయ్యలు అలా ఉండిపోతాయి. రొయ్యల్ని చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు కర్రీ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. అప్పటికప్పుడు రొయ్యలను చేసుకుని కర్రీ వండుకుందామంటే టైం పట్టేస్తుంది కదా. నేనేమో అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది కదా అని వచ్చేసాను. ఇంకా నేను వచ్చేసరికేమో అమ్మ ఏమో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అమ్మ నేను ఇంటికి వచ్చాను అనేసరికి ఇంకా అమ్మ అయితే వచ్చింది. అమ్మేమో పెద్దింట్లో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పెద్దింట్లో అక్క వచ్చేసి 3 అక్క అనమాట. ఇంకా పెద్ద అక్కేమో ఫోన్ చేసి అమ్మ రావచ్చు కదా అనేసరికి చెల్లేమో రొయ్యలు తీసుకొచ్చుకుంది. రొయ్యలు చేస్తున్నాము రా అమ్మ అనేసరికి పెద్దక్క అయితే వచ్చింది. ఇంకా పెద్దక్క ఎత్తుకున్న బాబు అయితే బెన్నీ జాయిల్ అనమాట. వాడేమో పెద్దక్క వాళ్ళ పాప మహిమ జ్యోతి వాళ్ళ బాబు. వీడేమో చిన్నోడు, పెద్దోడేమో మనోజు. వాడైతే ఈ ఇయర్లోనే జాయిన్ అయ్యాడు స్కూల్లోనైతే. ఇంకా రొయ్యల్ని చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మెషిన్లో బట్టలు తీసి ఆరబెట్టేస్తున్నాను. ఈ లోపైతే మా డేవిడ్ కూడా పని నుంచి వచ్చేసాడు. మా వారు పని నుంచి తీసుకొచ్చినటువంటి బట్టలు, మా డేవిడ్ తీసుకొచ్చినటువంటి బట్టలు ఇంకా సర్ఫ్ పెట్టేసి ఉతికేస్తున్నాను. ఇంకా మహిమ జ్యోతి పెద్దక్క వాళ్ళ పాప అన్నాను కదండి. జ్యోతి పెద్దమ్మాయి, జానరత్నం చిన్నోడు, పెద్దక్కి అమ్మాయి అబ్బాయి అనమాట. ఇంకా 2 అక్క వాళ్ళ పిల్లలు అయితే షారోన్ పుష్ప, పరమజ్యోతి. 3 అక్కకైతే 2 మగ పిల్లలు అనమాట, నాగరాజు అంజిబాబు. నాకు వచ్చేసి మీకు తెలుసు కదా, మా లక్కీ తల్లి డేవిడ్ రాజు. నేనేమో చిన్నదాన్ని. ఇంకా మేమైతే 4 ఆడపిల్లలమేనండి. అమ్మకి నాన్నకి అయితే 4 అక్క చెల్లెలు అనమాట. ఇంకా బట్టలు అయితే ఉతికేసి జాడించి ఆరబెట్టేసి అంట్లన్నీ తోమేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్లోకి అయితే వంట చేస్తున్నాను. రైస్ అయితే ఒక ప్రక్కన కుక్ అవుతుంది. కర్రీ అయితే గుడ్లు, వంకాయ, ఎండ్రోయిలు ఎగురు పెడుతున్నాను. ఇంకా ఎండ్రోయిల్ని అయితే మంచిగా 4-5 టైమ్స్ కడిగేసి గట్టిగా వాటర్ లేకుండా పిండేసి బాండీలో వేసి ఆయిల్ వేసి ఫ్రై చేశాను. ముందే ఆయిల్ హీట్ చేసి అప్పుడు ఎండ్రోయిల్ని వేసామనుకోండి, ఆయిల్ అంతా కూడా స్టవ్ మీదకి చిందేస్తుంది. ఆయిల్ హీట్ చేసి అయినా వేసుకోవచ్చు, ఎండు రొయ్యల్ని ముందుగా వేసి ఆయిల్ తర్వాత అయినా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా ఎండు రొయ్యల్ని ఫ్రై చేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసేసి వంకాయ ముక్కలు కూడా వేసి మంచిగా మగ్గిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ వేసేసి పసుపు కారం వేసి వాటర్ యాడ్ చేసేస్తున్నాను. వంట అయితే కొంచెం ఎర్లీగానే చేస్తున్నాను. మొన్న అర్మారాలు విండోస్ క్లీన్ చేసినప్పుడు అయితే మాపింగ్ చేశాను, కానీ ఇంకా ఇప్పుడైతే షాంపూ వేసి కడిగేస్తున్నాను. రూమ్లో అయితే మాకు వాటర్ బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలా వాటర్ తోటి కడిగేస్తున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే మాపింగ్ చేసేస్తాను, ఒక్కొక్కసారి ఇలా వాటర్ వేసి కడిగేస్తూ ఉంటాను. అంతే ఫ్రెండ్స్, వీడియో అయితేనే. మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ రాయండి. ఓకేనండి, ఒక మంచి రొటీన్ వ్లాగ్ తోటైతే మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ప్రీవియస్ వీడియోస్ని చూస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.